గ్రేటర్ హైదరాబాద్ మహానగరం తీయని స్వీట్లకు పెట్టింది పేరు. మనం ఏ బస్తీకి వెళ్ళినా ఏ రోడ్లో చూసినా స్వీట్ షాపులు మనకు దర్శనమిస్తాయి. అక్కడ రంగురంగుల కలర్ స్వీట్స్ మన కంటబడుతూ ఉంటాయి. మనం బంధువుల ఇంటికి వెళ్ళినా పెళ్ళిళ్ళకైనా శుభకార్యాలకైనా స్వీట్స్ తీసుకెళ్తూ ఉంటాం. ఇంటికి కూడా మనం స్వీట్స్ తెచ్చుకుంటాం, మన పిల్లలకి ఇస్తాం, మనం కూడా తింటాం. కానీ మీరు తింటున్న స్వీట్స్ మీ ప్రాణాలని హరించి వేస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఈ కలర్ కోటింగ్ ఉన్న స్వీట్స్ తినటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో మీకు తెలుసా? ఇటీవల జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ స్వీట్స్ తయారీలో కలర్ కోటింగ్స్ ఎక్కువగా వాడటం వల్ల స్టమక్ క్యాన్సర్తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తింపు చేశారు అధికారులు. ఇప్పటికే అనేక స్వీట్ షాపులను సీజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా ప్రతి గల్లీకో స్వీట్ షాపు, ప్రతి బస్తీలో ఒక స్వీట్ షాప్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మీరు తింటున్న స్వీట్స్ ఎంత మటుకు కరెక్ట్, అవి ఎంత మటుకు తినొచ్చు అనేది కూడా మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాల ఉత్పత్తులతోటి అనేక స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు స్వీట్స్ కొనే ముందు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలా చోట్ల చాలా స్వీట్ షాపుల్లో ఎప్పుడు ఈ స్వీట్లు తయారీ చేశారు, ఎప్పటికీ ఎక్స్పైరీ అయిపోయిందన్న డేట్ ఎక్కడా ఉండదు. మీరు కూడా చెక్ చేసుకోరు. కానీ ఈసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చెక్ చేసుకోకుండా మీరు ఆ స్వీట్లు కొని తిన్న తర్వాత మీ ప్రాణాల మీదకే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కలర్ కోటింగ్లు, ఈ స్వీట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఫుడ్ కల్తీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కువైపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనేక చోట్ల దాడులు చేస్తున్నారు. ఇటు స్వీట్ షాపులే కాకుండా మొత్తంగా ఇటు కల్తీ ఆహార పదార్థాల పైన కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ని హెచ్ఫాస్ట్ అంటూ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క డాక్టర్లు కూడా ఒకటే సూచిస్తున్నారు, స్వీట్స్ అధిక మోతాదులో తీసుకోవద్దనుకున్నారు. దాంతోపాటుగా మీరు తీసుకున్న తర్వాత దాంట్లో ఉండే కలర్ కోటింగ్ అధికంగా ఉండటం, వివిధ రసాయనాలు కలపటం మూలంగా అవన్నీ కూడా మీరు తిన్న తర్వాత పూర్తిగా పేగుల్లోకి వెళ్ళి స్టమక్ క్యాన్సర్ వస్తుంది. చిన్నపిల్లలు పూర్తిగా, ఎందుకంటే స్వీట్స్ అనగానే చిన్నపిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ స్వీట్స్ తింటట్టు కూడా డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి తస్మాత్ ప్రజలారా, మీరు కొనే స్వీట్స్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కలర్ కోటింగ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ ఉందో అవన్నీ కూడా చూసి కొనాల్సిన అవసరం అయితే ఇప్పుడు వచ్చింది.